ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి ఉద్దేశం ఏంటిది? జిల్లాలలో దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేటువంటి పరిస్థితిని తీసుకురావడం కోసం దీక్షతోటి ముందు చూపుతోటి ఇట్లాంటి కరువు పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందనే కేసీఆర్ గారు మరి అక్కడెక్కడైతే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడమే ఒక ఉద్దేశం. ఎందుకు అనంటే గోదావరి నీళ్లతో పాటు ప్రాణహిత నది కూడా అక్కడ కలుస్తుంది కాబట్టి ఎప్పటికక్కడ పుష్కలంగా నీటి లభ్యత ఉంటది కాబట్టి అక్కడ ఆ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అన్నింటినీ కూడా విస్మరించి ఇలా నిపుణుల సలహాలు కూడా పక్కకు పెట్టి మూర్ఖంగా ఏమన్నంటే ఆ ఎన్డీఎస్ఏ సాకుగా చూపించి ఎన్డీఎస్ఏ కూడా దీన్ని రిపేర్ చేయొచ్చు అంటే 3 సంవత్సరాల నుంచి మరి ఇప్పటి వరకు దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. నిజంగా చేయాలనుకుంటే శాసనసభలో కూడా చర్చల సందర్భంగా హరీష్ రావు గారు కావచ్చు అనేక సార్లు చెప్పడం జరిగింది. నిజంగానే చేయాలని అనుకుంటే ఇప్పటికెప్పుడో అయిపోతుండే. పిల్లరు పక్క పిల్లరు ఆ పక్క పిల్లరు దెబ్బతిన్నది. ఆ మొత్తం 7th బ్లాక్ మొత్తం తీసేస్తే కూడా 300 నుంచి 400 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దానికి ఎల్ఎన్టీ సంస్థనే నిర్మాణం చేసిన సంస్థనే ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఇలా కావాలనే దీన్ని అట్టిపెట్టి మరి ఇలా రైతులను గోసబుచ్చి చర్యలు ఈ ముఖ్యమంత్రి చేయడం జరుగుతా ఉంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. తెలంగాణ రైతులు ఈ రోజు చాలా ఆవేదనతో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ఒక విషయం ఏంటంటే ఈయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ రోజున్నటువంటి ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు శక్తులు అందరూ కూడగట్టుకుని ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా వాళ్ళను కూడా గౌరవించేటువంటి సంస్కృతి లేదు. అదేవిధంగా ప్రెస్ మీట్ సందర్భంగా ఒక జర్నలిస్టు సార్ మరి పంటలకు నీళ్లెట్టిస్తారని అడిగితే వాళ్ళను కోసి రక్తం జల్లితే పంటలు పండుతాయని ఇంత కర్కశంగా, ఇంత మూర్ఖంగా, ఇంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం ఎప్పుడు చూసుండం. అందుకే ఈరోజు బేషరతుగా ఆయన ఏదైతే రిటైర్ ఇంజనీర్లను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, రైతులను కావచ్చు మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వాపసు తీసుకోవాలి. అదేవిధంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలు మామూలు మాటలు కావు. రైతుల గుండెల మీద తన్నేటువంటి మాటలు, మా జర్నలిస్టులను అవమానపరిచేటువంటి మాటలు, రిటైర్ ఇంజనీర్లను వాళ్ళను అవమానపరిచేటువంటి మాటలు ఈరోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇది తగదు. కాబట్టి వెంటనే తక్షణమే వాళ్లకు క్షమాపణ బేషరతుగా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అంటే నీళ్లెత్తకుండా ఒక సాగు చెప్తా ఉన్నారు. మేడిగడ్డ దగ్గర గేట్లు మూస్తే భద్రాచలం పట్టణం మునిగిపోతుందని చెప్తా ఉన్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటది? భద్రాచలం పట్టణానికి మేడిగడ్డ వల్ల ప్రమాదం లేదు. ఉన్న ప్రమాదం అంతా అక్కడ కట్టేటువంటి పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రమాదం ఉన్నది. దాన్ని ఎత్తు పెంచడం వల్ల ప్రమాదం ఉన్నది. కాబట్టి పోలవరం గురించేమో మాట్లాడాడు మా ముఖ్యమంత్రి. పోలవరం అనుమతుల కోసం కాంగ్రెస్ బీజేపీతో కలిసికట్టుగా వాళ్ళ అనుమతులు తీసుకురావడం కోసం అక్కడ 7 మండలాలను ముంచుతుంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ నాయకులు గాని దాన్ని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమై తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి 7 మండలాలు ఈరోజు ఆంధ్రలో కలిపితే కూడా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కానీ మన సొంత ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి
మరి ఒక ఆయువు పట్టైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నుంచి వైదొలిగి ఈ ప్రాజెక్టు మీదనే విషయం వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నువ్వు చేస్తున్నటువంటి విష ప్రచారం మరి తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ భవిష్యత్తు పైన నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రచారం. ఆ ప్రాజెక్టు నిజంగానే ఆనాడు జరిగినటువంటి చిన్న సంఘటన, మరి దాన్ని రిపేర్ చేసుకుంటే బాగైతుంది. చేసుకునే బాధ్యత తీసుకోవాలి. 30 నెలల నుంచి ముట్టలే పట్టలే ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. అంటే ఎన్డీఎస్ఏ కారణం చూపిస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఎప్పుడో అయిపోతుండే. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రిజర్వాయర్లలో నీళ్లు లేవు. ఇగో మన కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎల్ఎండిలో 5 టీఎంసీలు ఉన్నాయి డెడ్ స్టోరేజ్. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 గాను 7 టీఎంసీలు ఉన్నాయి డెడ్ స్టోరేజ్. అదేవిధంగా మిడ్ మానేర్లో డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీలు ఉన్నాయి. రేపు మంచినీళ్ల పరిస్థితి ఏంది? ఒకవేళ నీళ్లు ఎత్తకపోతే, వర్షాలే రాకపోతే, ఇప్పుడు వెళ్తున్నటువంటి ఆ ప్రవాహం కూడా బంద్ అయితే నీళ్లు ఎక్కడికి వెళ్ళేస్తావు? అసలు నీకు సోయుందా అని అడుగుతున్నాం. నిజంగానే నార్మల్ పరిస్థితులలో అయితే వర్షాలు వస్తాయి కావచ్చు అని ఆలోచించవచ్చు. ఇలా సూపర్ ఎల్నినో ఉన్నది, ప్రపంచానికి ముప్పు ఉన్నదని మరి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక మంది నిపుణులు చెప్పుతున్నటువంటి సందర్భంలో దాన్ని పట్టించుకోకుండా, దానిపైన ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా, ఎవరైనా మంచి సలహా ఇస్తే వాళ్ళను ఇష్టానుసారంగా తిట్టుకుంటా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మాకు బాధ్యత ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, ఇరిగేషన్ రంగాన్ని సగబెట్టినటువంటి, సరిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మాకు బాధ్యత ఉన్నది. నీకే బాధ్యత లేదు. ఎందుకు అంటే నువ్వు తెలంగాణ ఉద్యమకారుని కాదు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తివి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ చూపించినటువంటి వ్యక్తివి. నీకు తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రైతుల గురించి కానీ నీకెందుకు పట్టుంటుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా డిమాండ్ చేసేటువంటి ఒక విషయం ఒక్కటే, ఖచ్చితంగా కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర నుండి ఏవైతే ఈ రోజు కూడా దాదాపు 90 నుంచి 1,00,000 క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తకుండా తమాషా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న కాలంలో రైతులే ముట్టడి చేసి మరి ఆ పంపులు ఆన్ చేసేటువంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రకరకాల కారణాలు చెప్తున్నారు. లేదంటే అన్నారం బ్యారేజ్కి నీళ్ళు ఎట్లొస్తాయి, అన్నారం బ్యారేజ్లో కూడా రిపేర్స్ ఉన్నాయి కదా. మేము చెప్పేటువంటిది ఒకటే, నిపుణులు చెప్తున్నటువంటిది కూడా ఒకటే. ఎన్ని నీళ్లు వస్తున్నాయో అన్ని నీళ్లు మీరు గేట్లు మూయకుండానే, అది అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా పంపు చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను పంపు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే పంపు చేయకుండా ఇలా తెలంగాణ రైతులను చంపే ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఆ పంపులను వెంటనే ఆన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. నిన్ననే మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఈ విషయాలపైన మీరు ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా, మేడిగడ్డ అంటే ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం అంటే ఏంటి, ఇలా కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు ఎట్లా ఎత్తచ్చు, ఎట్లా రాష్ట్రాన్ని కాపాడచ్చో చెప్పినటువంటి నాయకులు వాటన్నిటిని పట్టించుకోకుండా తమాషా చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు జోక్ అనిపిస్తున్నది కావచ్చు రైతుల విషయానికి వచ్చినప్పుడు, కానీ ఇది తెలంగాణ ప్రజల యొక్క జీవన్ మరణ సమస్య అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే
జరగకూడని ఏదైనా జరిగితే నిజంగానే వర్షాలు రాకపోతే దీనికి బాధ్యులు ఎవరు? రైతులను ఎవరు కాపాడాలి? మంచినీళ్ల పరిస్థితి ఏంది? ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఇలా నువ్వు కావాలని పట్టుబట్టి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రభుత్వానికి కేసీఆర్ కు పేరు రావద్దనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ఇంటి కోసం కట్టుకున్నారా? ఆ ప్రాజెక్టు నిర్మాణం ఏమైనా కేసీఆర్ గారి సొంత డబ్బులతో కట్టినరా? ప్రభుత్వ డబ్బులు, ప్రజల సొమ్ము, ప్రజల కోసం కట్టినటువంటి ప్రాజెక్టును ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నీ విస్మరించి ఒక మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఖచ్చితంగా కన్నెపల్లి దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజ్ ను పంపులు ఆన్ చేయాలి. రోజుకు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నింటినీ కూడా నింపాలి. చెరువులలో నీళ్లు నింపాలి. రైతులకు నీళ్లు ఇవ్వాలి. హైదరాబాద్ కు తాగునీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు జరగాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.